ఉంటే ఈ మధ్యలో ఎవరైనా 2018 సంవత్సరం 18-19 ఈ రెండు మాత్రం మొన్నటి దినమున మన కడప శాసనసభ్యురాలు మాధవరెడ్డి గారు, పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు ఒక ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇచ్చే టైంలో ఈ వెహికల్స్ దానిపైన మహిళా ప్రాంగణంపై ఎంక్వైరీ చేసి ఆ వెహికల్ని చూసి మాట్లాడడం జరిగింది. నేను వాస్తవం ఒకటే చెప్తున్నాను. కడప శాసనసభ్యురాలు 2014 ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్కి పోయి 2014 నుంచి 24 వరకు ఏవేవైతే వెహికల్ అయినాయో వాళ్ళని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారిని అడగగా ఒక రిప్రజెంటేషన్ రూపంలో ఆయనకి ఇస్తే వాళ్ళు వాస్తవాలు ఎన్నించారు. 2014 నుంచి ఇంతవరకు కొట్టలేదు. 2018 నుంచి 19 వరకు మాత్రమే కొన్ని వెహికల్స్ రావడం జరిగింది. ఆ వెహికల్లో లబ్ధిదారులు ఏవైతే అప్లై చేసుకున్నారో ఆ వెహికల్ రాకుండా వాళ్ళు ప్యాసింజర్ ఆటోలు అప్లై చేసుకుంటే అవి లేకుండా లగేజ్ ఆటోలు దానికి వెంకటేశ్వర కంపెనీతో అప్పటి గవర్నమెంట్ ఏదైతే టీడీపీ గవర్నమెంట్లో ఉన్నారో ఆ వెంకటేశ్వర కంపెనీతో టైఅప్ అయ్యి వాళ్ళ స్వార్థపూత రాజకీయాలతో వాళ్ళ కమిషన్ల కోసము లబ్ధిదారు అప్లై చేసుకున్న వెహికల్ ఇవ్వకుండా ఇంకొక వెహికల్ కడప నియోజకవర్గానికి కడప ఎస్సీ కార్పొరేషన్కి రావడం జరిగింది. ఆ వెహికల్ కొంతమంది తీసుకున్న వాళ్ళందరూ కూడా మేము అప్లై చేసుకున్న వెహికల్స్ కొన్ని ఇప్పుడు మీరు ఇచ్చేది మాకు ఆ వెహికల్ మేము ఏం చేయాలనే ఆలోచనతో కొంతమంది ఇష్టం ఉండి ఇష్టం లేక కొంతమంది ఆ వెహికల్ తీసుకోవడం జరిగింది. కొంతమంది మాకు అసలు పూర్తిగా మాకు ఈ వెహికల్ వద్దని రివర్స్ పోవడం జరిగింది, మాకు వద్దని. అలాంటి వెహికల్ను వీళ్ళు ఆడికి పోయి ప్రజలను ఎస్సీలకు ఏదో ఉద్ధరిస్తున్నాము, మా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది మేము ఎస్సీలను ఉద్ధరిస్తున్నామని ఒక అద్భుత కల్పన చూపించడానికి మాత్రమే ఆడికి పోయి ఎస్సీ మహిళా ప్రాంగణం మహిళా ప్రాంగణం కూడా 2004 నుంచి 2014 వరకు మాత్రమే అప్పటి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మహిళా ప్రాంగణం డెవలప్ చేసి కట్టడం జరిగింది. దాని తర్వాత 2014లో టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక పూర్తిగా మహిళా ప్రాంగణం అనేది పూర్తిగా తుంగలో దొక్కి దాన్ని పనికి రాకుండా చేశారు. అటువంటిది నేను ఒకటే చెప్తున్నాను మన కడప శ్రీనివాసరెడ్డి గారికి, నిజంగా మీకు ఎస్సీలు మన దళితులపైన నిజంగా ప్రేమ ఉంటే ఇప్పుడైనా కూడా వాళ్ళు ఆలోచించి గతంలో మా గవర్నమెంట్ 2014లో 2019 మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి రాజశేఖర రెడ్డి గారి కంటే ఒక అడుగు నేను 2 అడుగులు ముందు వేస్తానని చెప్పి 5 మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. మన కడప జిల్లాకు మాత్రమే దాదాపు 9 నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం జరిగింది. అవి ఇవ్వడంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకమైన శాఖలు ఇవ్వడం జరిగింది. 1 హోంశాఖ, 2 ఎక్సైజ్ మినిస్టరు, 3 విద్యాశాఖ మంత్రి, 4 హోమ్ డిప్యూటీ సీఎం ఇవ్వడం జరిగింది. అటువంటి శాఖలు ఇచ్చి దళితులకు పెద్దపీట వేసిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డిని దళితులు ఎప్పుడైనా ఎస్సీ కులంలో పుట్టడామని అప్పుడు చెప్పిన చంద్రబాబు నాయుడు పుడితే ఎస్సీ కులంలో పుట్టాలని నిరూపించిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి. అటువంటి ముఖ్యమంత్రి అటువంటి గవర్నమెంట్ను పట్టుకొని ఈరోజు మీరు చూస్తున్నాం. నిజంగా మీకు వీళ్ళపైన అధికారం వీళ్ళకు మేలు చేయాలనుకుంటే మీరు మీ గవర్నమెంట్ కాడికి పోయి గవర్నమెంటు మీకు అధికారంలోకి వచ్చినాక ఏవేవి హామీలు ఇచ్చినా నెరవేర్చండి. దళితులు అనేక మంది ఉన్నారు. ఇంటికి తల్లికి మేము అమ్మఒడి ఇస్తున్నాము, మీరు తల్లికి వందనం. ఆ తల్లికి వందనం ఏమైంది? ఇప్పుడు దాంట్లో దళితులు ఉన్నారు అద్భుతంగా వాళ్ళ పిల్లలు బడికి పోయి అద్భుతంగా చదువుకుంటారు. అటువంటిది లేదు. మహిళలకు 18,000 అన్నారు. మహిళలకు 18,000 అనేక మంది దళితులు ఉంటారు. వాళ్ళ 18,000 డబ్బులు ఇప్పించండి, నెలకు 1,500. అటువంటిది హామీలు నెరవేర్చారు. దాని తర్వాత బస్సులు ఫ్రీ అన్నారు. బస్సులు మీరు ఇచ్చిన హామీలు ఏమైనా? మీరు ఇచ్చిన హామీలు తుంగలో దొక్కి ఇతర మీద బురద చల్లడానికి మాత్రమే ఈ మన కడప శాసనసభ్యురాలు మా జిల్లా అధ్యక్షుడు వాసు గారు ఒక కంకణం కట్టుకున్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, దళితుల మీద ప్రేమ అనేది ఉంటే వీళ్ళకందరికీ మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. దాని తర్వాత మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాము అని మీరు చెప్పిన మాట మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాము. మేము కావాలంటే గతంలో ఇచ్చిన దానికి మేము చూపించి ఆ వెహికల్ చూపించి వీళ్ళకందరికీ మేము ఇవి కాదు ఇవి వెహికల్ ఇచ్చింది 2014-18లో వెహికల్ ఇచ్చినారు, అవి పనికిరాక పోయింటేనే వాళ్ళు తీసుకుపోయినారు తప్ప వెంకటేశ్వర కంపెనీకి దాదాపు 25 కోట్లు అని చెప్పిన వాసు గారు. నేను ఒకటి చెప్తున్నా,
3 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ 3 కోట్లను తీసుకుపోయి 25 కోట్లు చేసినాడు ఆయన. అప్పుడు ఆయన జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు, ఆయన కడప నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నాడు. అప్పుడు కడప నియోజకవర్గానికి ఒక్క వెహికల్ కూడా శాంక్షన్ కాలే. మిగతా నియోజకవర్గాలకు అన్ని శాంక్షన్ అయ్యాయి, కానీ మన నియోజకవర్గానికి ఒక్కటి కూడా శాంక్షన్ చేయకుండా ఈరోజు మళ్ళీ మేమే అంతా రుద్దినా మేమే చేస్తామని వాళ్ళు షోపుటప్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చి. కానీ కణం కింద రాజకీయాలు చేస్తే కడపలో చెల్లవు. కడప రాజకీయాలు చేయాలా, కడపలో ఉండే వాళ్ళకు మేలు చేయాలా, కడపకు మేలు చేసి ప్రజలకు దళితులు ఏ విధంగా అయితే మీకు నిజంగా ఈరోజు మీరు అధికారంలోకి వచ్చినారు, దళితులకు మేలు చేయండి, దళితులకు మళ్ళీ లోన్లు ఇప్పించండి, దళితులకు ఎన్ఎస్ఎఫ్డిసిటీ కింద లోన్లు ఇప్పించండి, లేదా మరొకటి ఇంకేమైనా చేయండి. అంతే తప్ప ఇవన్నీ స్వార్థపూరిత రాజకీయాలు, మరొకరి మీద బురద చల్లాలని, నీవేదో ఆ బురద చల్లి నువ్వు సంతోషపడాలంటే ఇక్కడ చెల్లవని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నారు. ఎక్కడైతే మహిళా ప్రాంగణంలో మన కడప ఎమ్మెల్యే గారు మరియు కొంతమంది నాయకులు అక్కడికి పోయి ఈ వెహికల్స్ అన్నీ పాడుపడడానికి కారణము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్తూ ఇది రెండోసారి చెప్పడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, ఈ వెహికల్స్, ఈ ఆటోస్ మరియు షిల్ట్ తీసే మిషన్లు 2018-2019లో టీడీపీ అధికారం ఉన్నప్పుడు శాంక్షన్ అయి మంజూరయ్యి లబ్ధిదారులకు ఇవ్వడం జరిగిందా, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక శాంక్షన్ చేసి లబ్ధిదారులకు ఇవ్వడం జరిగిందా అని పత్రికా ప్రకటన ద్వారా నేను అడుగుతాడా. ఇది విజయవాడ లెవెల్లో ఒక వెంకటేశ్వర ట్రేడర్స్ ద్వారా జరిగిన పూర్తి స్థాయిలో అవినీతి జరిగిందని నేను పత్రికా ప్రకటనగా చెప్తున్నా. ఈ వెంకటేశ్వర ట్రేడర్స్ను విజిలెన్స్ ఎంక్వైరీ మరియు ఏసీబీ ఎంక్వైరీ చేసి నిగ్గు తేల్చాలని మేము కూడా అడుగుతున్నాం. కాబట్టి ఈ వెహికల్స్లో లబ్ధిదారులు మాత్రము ప్యాసింజర్ ఆటోలకు అప్లై చేశారు. మీరు ఇచ్చింది ఏంది? లగేజీ చెత్త బండ్లు ఇప్పించే కార్యక్రమం చేశారు. ఎన్ని చెత్త బండ్లు ఇచ్చారు? దాదాపు 165 చెత్త బండ్లు శాంక్షన్ అయితే 90 బండ్లు గ్రౌండ్ అయినాయి. దాంట్లో 40 బండ్లు రిజిస్టర్ జరగలే. 35 బండ్లు మాత్రమే లబ్ధిదారులకు చేకూరినాయి, నడుపుతాండ్రు. మిగతా ఏంది? సిల్ట్ తీసే మిషన్లు దాదాపు 50 సిల్ట్ మిషన్లు శాంక్షన్ అయినాయి. దాంట్లో 16 మాత్రం గ్రౌండ్ అయినాయి, 34 మాత్రం కాలే. ఇలా వాదన ఏంది? మేము లబ్ధిదారులుగా అప్లై చేసింది వేరేది, అంటే మేము బతికేదాని కోసం ఎస్సీలం కాబట్టి ఆన్లైన్లో అప్లై చేసింది ప్యాసింజర్ ఆటో, మాకు ఇచ్చింది చెత్తబండు. కాబట్టి దీనిపైన పూర్తిగా విచారణ జరిపి వైఎస్ఆర్ పార్టీ అన్యాయం చేసింటే మీ కింద మేము తల వంచడానికి సిద్ధంగా ఉండం. ఒకవేళ మీ టీడీపీ పార్టీ హయాంలో ఈ శాంక్షన్ అయ్యి మంజూరయ్యి లబ్ధిదారులకు చేకూరింటే మీ కాని సమాధానం కోసం మేము వెయిట్ చేస్తున్నాం. దయచేసి బురద పూసే కార్యక్రమం చేయొద్దండి. ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, ప్రజలకు మీరు సహాయం చేయాలా, ఎస్సీలకు మీరు సహాయం చేయాలా, ఎస్సీలను ఉన్నతమైన స్థానంలో పెట్టి మరలా గొప్పతనాన్ని తెచ్చుకోవాలి తప్ప బురద పూసే కార్యక్రమం చేస్తే ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. కాబట్టి ఆచితూచి దీని గురించి ఎంక్వైరీ చేసి దాదాపు ప్యాసింజర్ ఆటోలకు అంటే చెత్త బండ్లకు మాత్రము 3 కోట్ల చిల్లర, తర్వాత షిల్ట్ బండ్లకు మాత్రము 7 కోట్ల చిల్లర, దాదాపు 11 కోట్ల రూపాయలు నీటిలో గంగలో పోసిన ప్రజాధనం వేస్ట్ అయింది. ఈ ప్రజాధనాన్ని ఎవరైతే దీన్ని ఎంక్వైరీ చేసి ఆ వెంకటేశ్వర ట్రేడర్స్ మీద విజిలెన్స్ కేసులు పెట్టి ఎంక్వైరీ చేయాల్సిందిగా కోరుతున్నాం.